హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజొచ్చేసి మరొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చింది మీ శిరీష భూమిరెడ్డి. సో, ఈరోజైతే ఈ ఐటెమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది. వావ్! క్వాలిటీ అయితే ఈ కాస్ట్‌కు సో, ఇవొచ్చేసి సెట్ ఆఫ్ 6 అయితే వచ్చాయండి. ఈ ప్రైజ్‌కు ఈ క్వాలిటీ అంటే బెస్టే అనిపిచ్చింది. బేసిక్‌గా చెప్పాలి అంటే ప్యూర్ బ్రాస్ అయితే కాదండి. ఇవి స్టీలే. స్టీల్‌కు మనకు గోల్డ్ కోటింగ్ ఇచ్చి ఇలా డిజైన్ ఇచ్చారు. పర్వాలేదు బాగుండాయి. కాకపోతే మరీ అంత తొందరగా అయితే గోల్డ్ కోటింగ్ అనేది వెళ్ళదండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఆహ్, పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా! వాటిని ఇవే ట్రై చేశాను. అవైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. అండ్ వాటి మీద ఉండే గోల్డ్ కోటింగ్ కూడా అస్సలకైతే వెళ్ళలేదు. చాలా అంటే చాలా రిచ్ లుక్‌గా చాలా బాగున్నాయి. అందుకనేసి అవి బాగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్నటివి కూడా కనిపించాయి. సో, ఇవైతే మనకు పప్పులు, ఉప్పులలోకి క్యూట్‌గా బాగున్నాయి కదా! అనేసి నేను తీసుకున్నాను. చాలా బాగుండాయి. ఇన్‌కేస్ కావాలి మీకు నా మాదిరి ఇంట్లో వెరైటీగా ఉండాలి అని పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే డబ్బులైతే తగిలేసుకోవచ్చనమాట. క్యూట్. అంటే డబ్బులు పెట్టా మనకు వస్తువైతే వస్తుంది కదండీ! మనము దీన్ని యూజ్ చేసుకుండే కొద్దీ లైఫ్ అనేది వస్తుంది. ఇది కూడా. సో, అంతే. డబ్బులంటే వృధాగా అయితే ఏం పెట్టలేదు కదండీ! సో, మనం డబ్బులు పెట్టాము. ఆన్‌లైన్ వాళ్ళు ఇవి ఇచ్చారు. వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా చాలా డేసే వస్తాయన్నమాట. అంత తొందరగా అయితే గోల్డ్ కోటింగ్ అయితే వెళ్ళదండి. బావుండాయి. నెక్స్ట్ ఓహ్! ఇది ఏమిటిదబ్బా అనుకుంటున్నావు. ఇదా? ఈ సమ్మర్‌కు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది బాగా నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటాను. చూడాలి వాడితే ఎలా ఉంటుందేమో. క్వాలిటీ అయితే చాలా బాగానే వచ్చిందండి. ఇంకా బండిలో వెళ్ళేటప్పుడు ఎలా యూజ్ అవుతుందేమో చూడాలి. ఇది కొత్తగా వచ్చినట్టుంది. మీష్ ఇదొచ్చేసి క్యాప్ ఉంది. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది ఎలాగో అనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ సైడు శాఖ తగలకుండాది. ఎలాగో అనేది నేను షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బావుంది క్వాలిటీ అందుకు. ఈ సమ్మర్‌లో మనము కాపాడుకోవాలి. ట్యాన్ నుంచి కానివ్వచ్చు, హెల్త్ పరంగా కానివ్వచ్చు, సన్ వలన మనము చాలా ఇబ్బంది పడుతున్నాం కదా! సో, అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇలాంటిదొకటి తీసి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వచ్చేసి ఇవి వచ్చేసి స్పూన్లు తీసుకున్నాను కదండీ! అలాగే వామ్మో! ఏంది ఇన్నొచ్చాయి. 3, 4, 5, 6, 7, 8, 9 ఓహ్! 10 వచ్చాయి. ఓహో! 10 గూడా 10 సెపరేట్ కవర్‌లలో ఇచ్చారబ్బా! ఇక్కడ చూపిస్తా. యెస్. ఎంత బాగుందో. పిల్లలకైతే క్యూట్‌గా ఉంటది గదా!
ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలాంటివి కళ్ళకు అట్రాక్టివ్‌గా ఇస్తే వావ్! లుక్ లైక్ ఎ వావ్! అనేసి వీటి మీద ఉండే ఇష్టంతో వీటిని వాడాలి, యూజ్ చేయాలని ఇష్టంతో ఫ్రూట్స్ తింటారు. క్వాలిటీ బావుందండి. చాలా బాగుంది. చూడండి క్వాలిటీ బావుంది. ఇవి గూడా అంతే కలర్ అంత ఈజీగా అయితే ఏం పోవండి. చూడడానికి బాగుంటాయి. అండ్ వెరైటీగా గూడా ఉన్నాయి గదా! చాలా బాగున్నాయి. ట్రస్ట్ మీ ఇవైతే నేను తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే మనం రోజువారీ క్రమంలో ఎంతో డబ్బులైతే తగలేస్తూ ఉంటాం కదా! అంటే అది ఐ మీన్ ఖర్చు పెడుతూ ఉంటాము. అందులో ఇవి ఒక ఖర్చు అనుకోని అయితే తీసుకోండి. చాలా బాగుండయి. ఇవి డబ్బులు పెట్టినా ఈ వస్తువు వస్తాయి గదండీ! ఇవి మనం యూజ్ చేసుకునే కొద్దీ, జాగ్రత్తగా పెట్టుకునే కొద్దీ ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళవు. సో, సరేనా? అందుకనేసి డబ్బులు వేస్ట్ అవుతాయి. క్వాలిటీ ఎలా ఉంటాయో, ఎందుకు అవసరమా అని అనుకోకుండా తీసుకోవాలనుకుంటే ఎంచక్కా తీసుకోండి. చాలా బాగుండయి. ఇదొచ్చేసి బ్రషెస్ పెట్టుకోలేదండి. మామూలుగా బాత్రూమ్స్‌లలో చాలా అంటే చాలా ఎంత మంచి క్లీన్‌గా ఉన్నా కూడా కంటికి కనపడని జెమ్స్ ఎన్నో ఉంటాయి. మనం అలాగే బాత్రూమ్‌లలో బ్రషెస్ అలానే పెడుతూ ఉంటాము. సో, అలా పెట్టడం మంచిదైతే కాదు. సో, అందుకనేసి ఇలాంటిది ఒకటి తీసి పెట్టుకున్నామనుకోండి, మన పని అయిపోయిన తర్వాత ఇక్కడే పెట్టేసినామనుకోండి, ఇలా, ఇలా ఉంటుంది. ఇక్కడ పెట్టేసినామనుకోండి, ఇలా పెట్టేస్తే ఇదో మనకు ఎటువంటి క్రిమి కీటకాలు బ్రషెస్ మీద వాలకుండా ప్రొటెక్షన్‌గా ఉంటుంది. ఎటువంటి క్రిమి కీటకాలు వాలకోకుండా బాగుంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ అందులోనూ బాత్రూమ్ అంటే టైల్స్ ఉంటాయి గదా! ఇబ్బంది గదా అనుకోవద్దు. వాల్స్‌కో అసలు డ్రిల్లింగ్ పెట్టే పనే ఉండదనమాట. జస్ట్ ఇది లైట్ వెయిట్‌గా ఉంటుంది. అండ్ జస్ట్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇలా స్టిక్కర్ ఇలా పికేసి అలా తగిలిచ్చేసినామనుకోండి చాలా బాగుంటుంది. బాగుంది గదా! తీసుకోవాలి అనుకుంటే హెల్త్ పరంగా మంచిగా ఉండాలి అనుకుంటే ఇది ద బెస్ట్ అనే అనుకుంటున్నాను. కాస్ట్ గూడా మనకు వన్ డే మన పిల్లలకు స్నాక్స్‌కు ఇచ్చే డబ్బులనుకోండి. అంటే రూ. 100 అనుకుంటా అండి. చాలా యూజ్ అవుతుంది. సో, రూ. 100 చాలా బాగుంది. సో, నేను తీసుకున్న ఐటెమ్స్ అయితే ఇవేనండి. ఐ హోప్ మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నచ్చింది అనుకుంటే చూసి వెళ్ళకోకుండా లైక్ ఇవ్వండి. మరి కాస్త మందికైతే ఈ వీడియో రీచ్ అయ్యేటట్టుగా చేయడం మీ చేతుల్లో ఉంటుంది. మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇయ్యండి. అండ్ ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్.